మేడ్చల్ జిల్లా కండ్లకొయ్య సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. హాస్టల్లో తమకు భద్రత కరువైంది అంటూ ఆరోపిస్తున్నారు. బాత్రూంలో వీడియోలు తీశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో క్యాంపస్ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు 7గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నుంచి 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రేపటి వరకు చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. 31న సెలబ్రేషన్స్ లో భాగంగా హాస్టల్లో డీజే ఏర్పాటు చేశారు. ఈవెంట్ తర్వాత విద్యార్థినిలంతా హాస్టల్ కు వెళ్లిన టైంలో బాత్రూంలో కెమెరాల్ని గమనించి కంప్లైంట్ చేశారు. హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ పై చేతి గుర్తులు ఉన్నట్లు గుర్తించారు. బయట నుంచి కెమెరా పెట్టినట్లుగా అద్దంపై గుర్తులు ఉండగా రాత్రి 1 గంటకు ఓ విద్యార్థిని కెమెరాను గుర్తించింది. 2-3 చోట్ల కెమెరాలు పెట్టినట్లుగా విద్యార్థినిలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట లేడీస్ హాస్టల్ వైపు అబ్బాయిలు వస్తున్నారని హాస్టల్ విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. హాస్టల్ దగ్గర సరైన సెక్యూరిటీ లేదు. లేడీస్ హాస్టల్కి వర్కర్స్కి ఉండే ప్లేస్కి మధ్య అడ్డుగోడ లేదని ఆరోపించారు. కంప్లైంట్ చేస్తే బాధితుల్నే తప్పుపడుతున్నారని, ఉద్దేశపూర్వకంగా తామిచ్చిన ఆధారాల్ని చెరిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో వార్డెన్ సిస్టమ్ కూడా సరిగా లేదని ఆరోపించారు. గతంలోనే తమ సమస్యలపై ప్రశ్నించామని, అయినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా పోలీసులు యాక్షన్ తీసుకోవాలని, తమకు సరైన న్యాయం జరిగేలా చూడాలన్నారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇక లేడీస్ హాస్టల్ బాత్రూమ్ నుంచి అమ్మాయిల వీడియోలు తీశారనే వార్తలతో పేరెంట్స్లో ఆందోళన మొదలైంది. దీంతో వాళ్లు సీఎంఆర్ కాలేజీకి వెళ్లారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం లోపు యాక్షన్ లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.